హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జేఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ స్వాతి. ఈ రోజు మా కులదైవమైన వీరభద్ర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. టెంపుల్ నర్సాపూర్ కి హైదరాబాద్ కి మధ్యలో ఉంటుంది. మేము మా చెల్లెల వాళ్ళు అందరం కలిసి దర్శనం చేసుకుందామని టెంపుల్ కి వచ్చాము. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ అంగరంగ వైభవంగా రాజగోపురం దర్శనం ఇచ్చింది. దర్శనానికి బయలుదేరాం. మేము ద్వారం దగ్గర ఎన్నో కోతులు కనిపించాయి. ఆ కోతులను చూసి మా పిల్లలు చాలా సంతోషించారు. మాకు వెల్కమ్ చెప్పినట్టే అనిపించింది. గుడి లోపలికి వచ్చిపోయే భక్తులను ఏమనవు. మన దగ్గరే మన కవర్లలో కొబ్బరికాయలు బనానాలు ఉంటేనే అవి లాక్కపోతాయి, కానీ ఎవరికి ఏమి హాని చెయ్యవు. వాటిని చూస్తూ మేము ఆనందపడుతూ లోపలికి వచ్చాము. మా పిల్లలు, మా మరిది, మా చెల్లెలు అందరూ కూడా లోపలికి వచ్చారు. మా నైనిక పెద్దమ్మ మంకీస్ అని చాలా అల్లరి చేసింది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం. ఈ గుడి ప్రాంగణంలో 4 వైపులు 4 రాజగోపురాలు ఉంటాయి. యాగశాల ఉంటుంది. అలానే కొంచెం పక్కకి వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ ఉంటాయి. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే మండపం ఉంటుంది. మా చెల్లెల వాళ్ళు రూమ్లలో లగేజ్ పెట్టి వస్తున్నారు. సమ్మర్ లో ఇక్కడికి వస్తే కాళ్ళు సుర్రుమంటాయి. ఇక్కడ నంది మహారాజు చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి కండ్ల పండుగలాగా అనిపిస్తుంది. బంగారు వర్ణంతోని చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. గుడిలో ధర్మ దర్శనం ఒకటే ఉంటుంది. ఎలాంటి వాళ్ళు వచ్చినా, విఐపీస్ వచ్చినా, నార్మల్ పబ్లిక్ అయినా మేము కూడా ధర్మ దర్శనానికే వెళ్తున్నాము. మా చెల్లెలు ఆయ చెప్తుంది. మా పెద్ద పాప, చిన్న పాప, ఇంకో పాప, మా మద్రి అందరం లైన్ లోకి వెళ్తున్నాము. క్యూ లైన్ లో ఉన్నప్పుడు మా నైనిక మంకీలు ఎక్కడున్నాయని వెతుకుతుంది. అంతమంది జనాలు ఉన్నా గానీ కోతులు లైన్ లోకి వస్తున్నాయి. అందరి దగ్గర చేతులలో ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాయి. చూసి కవర్లు లాక్కెళ్తున్నాయి. చాలా మంది భక్తులు ఉన్నారు ఆ లైన్ లో. మా సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. చూసి హాయ్ అని చెప్పారు. మొదటిసారి మేము చాలా సంతోషపడ్డాము. మమ్మల్ని గుర్తుపట్టి కూడా హాయ్ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఆదివారం అమావాస్య ఉన్నందుకు చాలా మంది భక్తులు వచ్చారు. దర్శనానికి చాలా సమయం పట్టేటట్టు ఉంది. భక్తులందరూ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఏడుకొచ్చినావు నువ్వు ఇప్పుడు? వీరభద్ర స్వామి టెంపుల్ ఇక్కడ ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నది. నైన్కి ఉన్నది. గర్భగుడి మూసి ఉన్నప్పుడు కూడా మనం వెళ్తే ఇక్కడ నుంచి ఈ కిటికీలోకి వెళ్ళి దర్శనం మంచిగా అవుతుంది స్వామివారిది. ప్రాంగణంలో శ్రావణ మాసము, కార్తీక మాసము అభిషేకాలు అవుతాయి. ఇక్కడ ప్రసాయం చేస్తారు, అఖండ జ్యోతి మోస్తారు, వీరభద్ర స్వామి సేవ చేస్తారు. వీరభద్ర స్వామి దర్శనం అయిపోయింది. మనం నెక్స్ట్ అమ్మవారి దర్శనం తీసుకున్నాం. ఈ రాయి మామూలు రాయి కాదు. ఇక్కడ మనము ఏదైనా కోరిక కోరుకొని 2 బొటన వేళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడు కోరిన కోరికలు నెరవేరుస్తాయని భక్తుల విశ్వాసం. మా పరమేశ్ తీర్థం తీసుకుంటున్నారు. మా మణిదీప్ తీసుకున్నారు. మా జాహ్నవిదేవి తీసుకుంటుంది. మా ఆయన తీసుకుంటున్నారు. మా నైనిక కూడా తీర్థం 2 సార్లు తీసుకుంది. ఆయన్ని ఆశీర్వాదం తీసుకుంటున్నారు అందరూ. పరమేశ్, కీర్తన, నేను అందరం ఆశీర్వాదం తీసుకున్నాము. అయ్యగారు బొట్టు పెడుతున్నారు. చూసిరా మీరు ఎట్లున్నా కానీ మంకీస్ ఏమన్నాయి? చాలా మధ్యలో అన్ని మధ్యలో
అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రాలు ఉంటాయి. ఇక్కడ రోజు కుంకుమార్చన చేసుకుంటారు. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ నిత్య అన్నదాన సత్రము ఉంది. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మేము కూడా క్యూ లైన్ లో నిలబడి భోజనం పెట్టించుకున్నాము. చాలా మంది భక్తులు. మా ముందు ఉన్న ఆంటీ ఫాస్ట్ గా ఎలా అన్నం తింటుందో చూడండి. మా చెల్లెలు పిల్లలు అన్నం పెట్టించుకున్నారు. వాళ్ళు తింటున్నారు. నేను పెట్టించుకుంటున్నాను. చూస్తున్నారు లైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. అన్నం పెట్టించుకొని వచ్చాము. మా జాను ఎప్పుడు తినండి ఫస్ట్ టైం అని అడుగుతుంది దేవుని దగ్గర. భోజనాలు బాగున్నాయి. మా పక్కన ఆంటీ ఇంటి దగ్గర నుంచి కూడా రొట్టె అవి తెచ్చుకొని తింటుంది. ఇక్కడ ఉన్న ఆంటీ కూడా తింటుంది. అందరూ కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నామని కాకుండా మావి భోజనాలు అయిపోయినాయి. బయటికి వచ్చాము. పిల్లలు కొంతసేపు ఆడుకుంటామని ఆడుకున్నారు. మరి దర్శనం అయిపోయింది. అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. దర్శనాలు అయినాయా? భోజనాలు అయినాయా? భోజనాలు ఎట్లా అనిపించింది గుడి మీకు? చాలా బాగుంది. ఏ దేవుడు ఉన్నాడు ఇక్కడ? వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి, ఏ ఊరు ఇది? కొత్తపల్లి వీరభద్ర స్వామి. ఏం తీసుకుంటావా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. లైక్ చేయండి.